నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ పోర్టులో 25 టన్నుల డ్రగ్స్ లభ్యమైన సంగతి మనందరికీ తెలిసిందే. సో దీని వెనకాల రాజకీయంగా కూడా చాలా మంది ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఉన్నారని, వైసీపీ వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సో మరి ఎవరు తెప్పించారనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అసలు బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయినటువంటి షిప్ విశాఖ పోర్ట్ చేరుకుంది 60 డేస్ తర్వాత. సో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తం అందరూ కూడా మత్తులో మునిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా చెడిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి డ్రగ్స్ తీసుకున్నట్లయితే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది, ఎలా విశాఖ పోర్ట్ చేరుకుందో ఒకసారి చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే శాంటోస్ పోర్ట్లో షిప్, బ్రెజిల్లో ఉన్నటువంటి శాంటోస్ పోర్ట్లో షిప్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అలా స్టార్ట్ అయినటువంటి షిప్ సముద్ర మార్గం ద్వారా హ్యాంబర్గ్ చేరుకుంది. అక్కడి నుంచి హ్యాంబర్గ్ నుంచి అలాగా సముద్ర మార్గంలోనే కంప్లీట్గా 25,000 కిలోల డ్రగ్స్ని కంటైనర్లో షిప్లో పెట్టుకుని అదంతా అలాగా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. సో ఇలాగా శాంటోస్ పోర్ట్ దగ్గర నుంచి విశాఖ పోర్ట్ చేరుకోవడానికి 60 రోజుల దాకా టైం తీసుకోవడం జరిగింది. అంటే జనవరి 14, 2024లో స్టార్ట్ అయినటువంటి షిప్ బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్లో అక్కడి నుంచి విశాఖ పోర్ట్ చేరుకోవడానికి 60 రోజుల దాకా పట్టింది. విశాఖ పోర్ట్ చేరుకున్నది మార్చి 16వ తారీఖు చేరుకోవడం జరిగింది. సో అది సిబిఐ వాళ్ళకి తెలిసింది, ఇంటర్పోల్ ద్వారా 20వ తారీఖు తెలిసింది. సో 21న మనందరికీ తెలియడం జరిగింది. సో 22న ఒకరి మీద ఒకరు అంటే రాజకీయ పరంగా ప్రకంపనలు కూడా సృష్టించింది ఈ డ్రగ్స్ కేసు. సో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూనే ఉన్నారు. మొదటేమో విజయసాయిరెడ్డి దీని వెనకాల ఉన్నారు, ఆయనకి దీనికి సంబంధాలు ఉన్నాయి. బ్రెజిల్కి విజయసాయిరెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డికి అనేటువంటి దాని మీద విజయసాయిరెడ్డి పేరు రావడంతో ఇంకొన్ని గంటల తర్వాత పేరుని నాని చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే బీజేపీ వాళ్ళకి సీరియస్నెస్ని తీసుకొచ్చిన అంటే కోపం తెప్పించే విధంగా ఉన్నాయన్నమాట ఆయన మాటలు. సో ఈ డ్రగ్స్కి సంబంధించి పురంధేశ్వరి వారి బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధం ఉందని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ. సో వ్యూయర్స్, ఒకసారి విశాఖ డ్రగ్స్కి సంబంధించి కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, అది ఎక్కడ బయలుదేరింది, ఎలా బయలుదేరింది ఏంటని ఆ హైలైట్స్ ఒకసారి చూద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే జనవరి 14న బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి షిప్ అనమాట. అది కూడా 25,000 కిలోల డ్రగ్స్తో చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి జర్మనీ వచ్చింది. జర్మనీ తర్వాత సూయజ్ కెనాల్ మీదుగా విశాఖకు చేరుకుంది షిప్. సో అలాగే మొత్తం 10,086 నాటికల్ మైల్స్ ట్రావెల్ చేసింది ఆ షిప్. రోజుకి దాదాపు 100 నుంచి 120 నాటికల్స్ ట్రావెల్ చేసింది షిప్ అనమాట. ప్రయాణ సమయం సుమారు 56 రోజులు. సో అలాగే అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విశాఖ చేరినటువంటి షిప్. సో 56 రోజుల్లో రావాల్సింది ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా తీసుకోవడం జరిగింది. మార్చి 16న విశాఖ తీరానికి చేరుకున్నటువంటి నౌక. సో అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విశాఖ చేరినటువంటి షిప్, అది అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో. ఇప్పుడు అదే రోజు షిప్లోని కంటైనర్ను తనిఖీ చేసిన సిబిఐ అధికారులు, అంటే ఏ రోజు అయితే వచ్చి చేరుకోవడం జరిగిందో ఆ రోజే సిబిఐ అధికారులు తనిఖీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం 1000 బ్యాగుల్లో డ్రై ఈస్ట్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కో బ్యాగ్లో 25 కేజీలు ఉండడం జరిగింది డ్రగ్స్. సో మొత్తం 25,000 కేజీల డ్రై ఈస్ట్ దొరికినట్లుగా సిబిఐ అధికారులు వెల్లడించడం జరిగింది. సో అంటే ఈ 25,000 కిలోలు ఏముంది అనుకున్నట్లయితే కనుక మనం నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, సో ఇది ఈ మాదక ద్రవ్యాలు అన్నీ కూడా ఈ 25,000 కిలోల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అండ్ అంతేకాకుండా ఎంఫెటమిన్, మెస్కలిన్ ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. సో జనవరి 14న స్టార్ట్ అయినటువంటి షిప్ శాంటోస్ పోర్ట్ బ్రెజిల్లో. సో 60 రోజులు దాటిన తర్వాత మార్చి 16న విశాఖ పోర్ట్ చేరుకోవడం జరిగింది. చేరుకున్న రోజే సిబిఐ అధికారులు తనిఖీ చేశారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో విశాఖ పోర్ట్ చేరుకున్నటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐ వాళ్ళకి చేర్చడం జరిగింది. సిబిఐ వాళ్ళు అప్పుడు విశాఖ పోర్ట్ చేరుకోవడం జరిగింది. సో సిబిఐ వాళ్ళు వచ్చేంత వరకు కూడా
ఏపీ పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళకి తెలియనట్టుగానే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సిబిఐ అధికారులు అక్కడ కోర్టుకు వచ్చి తనిఖీలు చేయడం జరుగుతుందో, వాళ్ళు తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులు అలాగే అధికారులు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ మీరు ఎందుకు తనిఖీలు చేస్తున్నారని చెప్పని సిబిఐ వాళ్ళని అడ్డుకున్నట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సిబిఐ వాళ్ళు రిపోర్ట్లో కూడా పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి ఇంకా మనకు తెలియాల్సి ఉంది. చాలా పెద్ద మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు, ఇన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు రావడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. అంటే అందరికీ తెలిసిందే, డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే మనిషిలా ఉండడు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మనిషి ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏంటనేది కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇది అందరూ కొంచెం దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. అండ్ ఈ 25,000 కిలోల మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి బారిన ఎవరు పడకుండా, సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పని ఈసీ కూడా తగినటువంటి యాక్షన్ తీసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు వారిని పట్టుకోవాలని చెప్పి ఆశిద్దాం. సో రాజకీయంగా చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ కేసు చాలా ప్రకంపనలు సృష్టించిందని అనుకోవాలి. ఎందుకంటే పేరు నాని ఎప్పుడైతే బీజేపీ సీనియర్ నాయకురాలని పేరు నాని మెన్షన్ చేయడం జరిగిందో, పురంధేశ్వరి గారి పేరు. సో బీజేపీ నాయకులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని. మరి వారు ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఈ 25,000 కిలోల మాదక ద్రవ్యాలు ఎవరు తీసుకొచ్చారు ఏంటి? సో డెలివరీ అడ్రస్ అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ మీద అయితే డెలివరీ అడ్రస్ ఉందన్నట్టుగా మనకి సిబిఐ అధికారులు వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళైతే మేము రొయ్యలకి సంబంధించినటువంటి మేతను మేము బ్రిడ్జ్లో తక్కువకు దొరుకుతుందని చెప్పేసి అని ఇంత ఎక్కువ మొత్తంలో మేము ఆర్డర్ చేస్తాం తప్ప డ్రై ఈస్ట్ అంతకు మించి ఈ బ్యాగ్స్లో ఎటువంటి డ్రగ్స్ అనేటువంటివి లేవు, మీరు ఎటువంటి టెస్టులు చేసుకున్నా కానీ మాకు ఓకే అన్నట్టుగా. అంటే ఇంత పెద్ద మొత్తంలో విశాఖ పోర్ట్ చేరుకున్నటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐ వాళ్ళకి చేర్చడం జరిగింది. సిబిఐ వాళ్ళు అప్పుడు విశాఖ పోర్ట్ చేరుకోవడం జరిగింది. సో సిబిఐ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఏపీ పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళకి తెలియనట్టుగానే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సిబిఐ అధికారులు అక్కడ కోర్టుకు వచ్చి తనిఖీలు చేయడం జరుగుతుందో, వాళ్ళు తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులు అలాగే అధికారులు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ మీరు ఎందుకు తనిఖీలు చేస్తున్నారని చెప్పని సిబిఐ వాళ్ళని అడ్డుకున్నట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సిబిఐ వాళ్ళు రిపోర్ట్లో కూడా పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి ఇంకా మనకు తెలియాల్సి ఉంది. చాలా పెద్ద మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు, ఇన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు రావడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. అంటే అందరికీ తెలిసిందే, డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే మనిషిలా ఉండడు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మనిషి ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏంటనేది కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇది అందరూ కొంచెం దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. అండ్ ఈ 25,000 కిలోల మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి బారిన ఎవరు పడకుండా, సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పని ఈసీ కూడా తగినటువంటి యాక్షన్ తీసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు వారిని పట్టుకోవాలని చెప్పి ఆశిద్దాం. సో రాజకీయంగా చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ కేసు చాలా ప్రకంపనలు సృష్టించిందని అనుకోవాలి. ఎందుకంటే పేరు నాని లిమిటెడ్ అంటే ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించి